హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అంటే మా ఆఫీస్ కొలీగ్స్తో హైదరాబాద్ నుంచి అరుణాచలం మధ్యలో కంచిగూడ టచ్ చేసాము, కంచిగూడ వెళ్ళాము. సో కాచిగూడ నుంచి మాకు కంచికి డైరెక్ట్ ట్రైన్స్ దొరకలేదు. మేమేం చేసామంటే కంచి కంటే ముందు ఒక 1 అవర్ ముందు ఒక స్టేజ్ ఉంటుంది, అది అరకోణం స్టేజు. అక్కడ దిగి అక్కడి నుంచి మేము మళ్ళీ కంచికి బయలుదేరాము. సో ఫస్ట్ కాచిగూడ నుంచి ఈవినింగ్ 5 o'clock మాకు ట్రైన్ ఉండింది. మేము తాత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో సీట్స్ కూడా భగవంతుని దయ వల్ల కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ఇప్పుడు 5 o'clock మేము రీచ్ అయిపోయినాము, కాచిగూడకి ట్రైన్లో ఎక్కాము. సో మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మా యాక్చువల్ జర్నీ స్టార్ట్ అన్నమాట. మేము మార్నింగ్ 5:30కి అరకోణం రీచ్ అయిపోయినాము. అరకోణం రీచ్ అయిపోయిన తర్వాత మేము స్టేషన్ బయటికి వెళ్ళాము. స్టేషన్ బయటికి వచ్చాక అక్కడ మీరు షేర్ ఆటో తప్ప ఇండివిజువల్ ఆటో మాట్లాడకండి. ఒకవేళ మీరు ఇండివిజువల్ ఆటో మాట్లాడితే మాత్రము పర్ హెడ్ 100 rupees ఛార్జ్ చేస్తారు. ఓకే, సో షేర్ ఆటో మేము తీసుకొని అరకోణం స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. సో 30 rupees పర్ హెడ్ షేర్ ఆటోలో తీసుకున్నారు. ఓకేనా. అరకోణం నుంచి కాంచీపురానికి చాలా బస్సెస్ ఉంటాయి. మేము ఒక బస్సు ఎక్కాము. ఆ బస్సులో పర్ హెడ్ 25 rupees తీసుకుంటారు. సో ఆ టికెట్ చూస్తుంటే నాకు చాలా విచిత్రం అనిపించింది. ఏదో పార్కింగ్ ప్లేస్లో ఇచ్చే టికెట్ లాగా అనిపించింది, బట్ వాళ్ళు ఇచ్చే టికెట్ అలానే ఉంటుంది. కాంచీపురానికి రీచ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ లోకల్ ఆటో వాళ్ళు మాకు ఒకడు దొరికాడు. సో అతను తెలుగు మాట్లాడతాడు, చాలా బాగా హెల్ప్ చేశాడు. టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు. సో పొద్దున్నే మార్నింగ్నే నాకు సూర్యుడు వస్తుండగా తీసిన వీడియో ఇది చాలా బాగా అనిపించింది. సో క్యాప్చర్ చేద్దాము అని అనుకున్నాను. సో క్యాప్చర్ చేశాను. సో రెడీ అయిపోయి మేము కిందికి దిగాము. ఇతనే అన్నమాట మాకు ఆటో డ్రైవరు, గోపి. ఇతని పేరు గోపి అన్నమాట. సో ఇతను బాగా తెలుగులో మాట్లాడారు. మాకు తమిళ్ రాదు కాబట్టి తెలుగులో మాట్లాడి ప్రతి విషయము, ఏ గుడి ఎక్కడ ఉంటుంది, ఎన్ని నిమిషాలు పడుతుంది అనేది చూపించాడు. సో ఈ టెంపుల్ శివకాంచి అన్నమాట. శివకాంచి అంటారు ఈ టెంపుల్ పేరు. ఇక్కడ ఏందంటే ఈ టెంపుల్లో స్వయంభూ భూమిలో నుంచి పుట్టిన శివలింగం ఉంటుంది. చాలా పవిత్రమైన ప్లేసు. మంచి అనుభూతి అనిపించింది నాకు. అంటే మంచి ఫీలింగ్ వచ్చింది ఆ టెంపుల్ వెళ్ళంగానే. ఈ టెంపుల్లో ఇంకో ప్రత్యేకత ఉంది, అది మీకు చూపిస్తాను. సో మెయిన్గా ఈ టెంపుల్ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంది ప్లేసు. చాలా బాగా అనిపించింది. ఈ శివకాంచి గుడిలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వరు. నేను నాకు సాధ్యమైనంత వరకు ఎంతవరకు క్యాప్చర్ చేయాలో అంతవరకు క్యాప్చర్ చేశాను అండ్ మొత్తం కవర్ చేశాను. ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఉంది, అదేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంతకుముందు చెప్పాను కదా ఒక ప్రత్యేకత ఉందని. అదేంటంటే ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది. దానికి 3,500 వయసు గల మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న కోరికలు, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి, సంతానం కాని వాళ్ళు సంతానము, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగము వస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకము. అండ్ అక్కడ ఉన్న పూజారి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్కడ ఉన్న పవిత్రత గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాలా మంచి గుడి. నాకు చాలా మంచి అనిపించింది. ఈ చెట్టును చూడంగానే నాకు అదొక ఫీలింగ్ వచ్చేసింది, చెప్పలేని ఫీలింగ్ వచ్చేసింది. సో నేను ఈ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాను. చాలా బాగుంది.